సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం. సంక్రాంతి 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 అయిపోయిందండి. సంక్రాంతి మొత్తం జనాభా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొందరు, హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిన వాళ్ళు కొందరు, మొత్తం కలిపి దుమ్ము దుమారం లేపేశారనుకోండి ఆంధ్రలో. మామూలుగా అయితే ఒక వారానికి 85 కోట్లు వసూలు చేస్తట మద్యం యొక్క వ్యాపారం. ఇప్పుడు వారం రోజులకు ఎంత వసూలైందో తెలుసా అండి? అంటే మన వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేశారు, తాగారు అంటే బాగోదనుకోండి. 870 చిల్లర అంటే దాదాపు 900 కోట్ల రూపాయల మద్యాన్ని స్వాహా చేసేసారండి. దీనికి తోడు బెట్టింగ్, కోడి పందాల కోసం బెట్టింగ్ కాసుని సుమారుగా, అంటే లెక్క తెలియదు అనుకోండి, ఎవరు చెప్పరు, అంత రహస్యమే కదా, 1000 కోట్లు అయి ఉంటుందండి. ఈ మిగిలిన డబ్బులు ఉన్నాయి చూసారా, 2000 కోట్లకి మధ్యంలో మిగిలిన 1000 కోట్ల మధ్యలో మిగిలిన టోల్గేట్లు, సిగరెట్లు, నెక్స్ట్ కాఫీలు, టీలు ఇట్లాంటి వాటికి అయిపోయి ఉంటాయి. మొత్తం కలిపి 2000 కోట్ల రూపాయలతో సంక్రాంతి సంబరాలు ఆహా ఓహో అన్నాయి అనుకున్నాను. ఇవి డబ్బులు కొంత ప్రభుత్వానికి పోయినా అందరి జేబుల్లో నుంచి మాత్రం పోయినాయి కదండి. ఇక ఇప్పుడు నుంచి చూడాలండి. జనవరి అయిపోయింది అనుకోండి, ఇక ఫిబ్రవరి అంతా టైటు, మార్చి ఇయర్ ఎండింగు, ఎవరి దగ్గర రూపాయి ఉండదు. శ్రీమద్రమారమణ గోవిందోహార్. సంక్రాంతి సంక్రాంతి అంతే.